హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఫైనల్గా మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేటు, పేపర్ ఆర్టికల్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. సో క్లియర్గా మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఐసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఫైనల్గా ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ సైడ్ నుంచి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అంటే సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి ఫేజ్ మీకు కండక్ట్ చేయరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పేజ్లో ఏదైతే మీరు ప్రాబ్లం అనేది ఫస్ట్ పేజ్లో ఏదైతే మీరు ఆప్షన్స్ పెట్టుంటారో ఇప్పుడు బెటర్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి ఎవరికైతే సీట్ అనేది రాలేదో. ఇక మనకి సర్టిఫికేట్ వెరిఫికేషను, ఆప్షన్ ఎక్సర్సైజింగ్, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఇక్కడ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. అయితే ఇప్పుడు డిప్లొమా హోల్డర్స్, అలాగే బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు, అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఫస్ట్ పేజ్లో ఇన్స్టెన్స్ అప్లీలో ఎవరైతే రిజల్ట్స్ వచ్చి క్వాలిఫై ఉంటారో, పాస్ అయి ఉంటారో, రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీ ఆల్రెడీ పే చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుంటారో అగైన్ మీరు రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయ అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవడమే. ఇంకా రిజిస్ట్రేషను, అలాగే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషను, ఆప్షన్ ఎంటర్ ఇవన్నీ కూడా మనకి గమనించినట్టయితే ఆగస్ట్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఫైనల్ ఫేజ్ అనేది. ఇంకా లాస్ట్ మనకి ఆగస్ట్ 5వ తారీఖున మనకి పెట్టుకోవడానికి లాస్ట్ అంటే కేవలం 5 డేస్లోనే ఈ ఫైనల్ ఫేజ్ అంతా కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. డీటెయిల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది కూడా మనకు తొందరలో వెబ్సైట్లో క్లియరెస్ట్ అప్గా డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోండి మీ రిజిస్ట్రేషన్ అనేది. ఎందుకంటే వెంట మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఏమైనా సర్టిఫికేట్ ఫెయిల్ అయ్యి ఉంటే అగైన్ రీఅప్లోడ్ చేసుకొని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఫైనల్ పేజ్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది. సో ఫస్ట్ పేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టి మీకు సీట్ రాలేదో అలాంటి వాళ్ళు మాత్రం ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను. ఎందుకంటే ఫైనల్ ఫేజ్ కానీ మీరు మిస్ అయ్యి ఉంటే అగైన్ మీరు 1 year వెయిట్ చేయాలి. లేదు మాకు ఫీజు రిమెంట్స్ అవసరం లేదనుకుంటే మేనేజ్మెంట్ కోటాలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క ఏపీ సెట్ అనే ఇన్ఫర్మేషన్ అనేది ఫైనల్ ఫేజ్ రిలీజ్ చేసేసారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి అనేది కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.